నేను ఈ సంగతిని వేరే ఒక నా ద్వారా నేను విన్నాను. ఏంటి ఆ సంగతి అంటే, ఒక కుటుంబంలో తండ్రి కొడుకులు ఉంటారు. తండ్రి వ్యవసాయ పని చేసుకుంటూ ఉంటాడు. తనకి ఒకగానొక కుమారుడు. ఆ కుమారుడు ఆయన వ్యవసాయం చేస్తూ కుమారుని హెచ్చైన స్థితిలో ఉంచాలి అనుకుంటాడు. ఎంత కష్టపడైనా కుమారుడికి మంచి ఉద్యోగం వచ్చి మంచి ఆనందంతో తన జీవితము గడపాలని కోరుకున్నవాడే తండ్రి ఎంతో శ్రమపడి కష్టించి పని చేస్తూ ఉంటాడు. ఆ కష్టానికి తోడుగానే కుమారుడు కూడా తండ్రి ఆశలకు తగ్గట్టుగా మంచి బుద్ధులతో, మంచి బుద్ధితో, తెలివితో, జ్ఞానంతో చదువుని కొనసాగిస్తూ తండ్రి కష్టాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఆయన సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఉండేటట్లుగా తన ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటాడు కుమారుడు. దినాలు గడిచిపోతాయి, చక్కగా చదువుకుంటాడు. తండ్రి కోరుకున్నట్టుగానే కుమారుడు మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. జిల్లా కలెక్టర్గా ఆయన ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ఇప్పుడు ఆ యొక్క విధులు నిర్వహిస్తున్న తొలి రోజున స్నేహితులు, బంధువులు, ఆయన కింద ఉన్న ఉద్యోగులు అందరూ ఆయన్ని సంతోషపరుస్తూ ఆయన పడ్డ కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కంగ్రాట్స్ చెబుతూ, సార్ ఈ ఉద్యోగం మీకు సరైనదండి అని చెప్పి ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. ఆయన కూడా అంతే సంతోషంగా తన పడ్డ కష్టం నిజమే జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క పాత దినాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా తన తండ్రి పడ్డ కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటాడు. ఈ సంగతులన్నీ జరుగుతూ ఉంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వస్తాడు. కుమారుని దగ్గరికి వస్తే ఆయన అన్నీ వింటాడు కదా, తన తండ్రి గురించి చెప్పిన సంగతులన్నీ, కష్టపడి నా తండ్రి ఎట్లా నన్ను ఈ రీతిగా నిలబెట్టినాడు అన్న మాటలు విన్నాడు కదా. ఆ మాటలకి తండ్రి కూడా సంతోషపడి కుమారుని భుజం మీద చేసి కుమారుని అడుగుతాడు, ఇప్పుడు చెప్పరా మన ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అని అడుగుతాడు. కుమారుని భుజం మీద చేసి ఏమాత్రం తడుముకోకుండా కుమారుడు చెబుతాడు, నేనే గొప్ప అంటాడు. తండ్రికి ఏం అర్థం కాదు. ఒక నిమిషం నిశ్చేష్టుడైపోతాడు. ఏం అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఏంటి నా కుమారుడు ఇంతకుముందు అందరి ముందు మాట్లాడిన మాట వేరు, నాతో మాట్లాడిన మాట వేరు, వాళ్ళ ముందు ఊరికనే చెప్పాడా అని తనలో తాను అయోమయమైన పరిస్థితిలో తనలో తాను ఎంతో కుమిలిపోతూ ఉంటాడు. నేను పడ్డ కష్టం వీడు చెప్పలేకపోయాడే, గుర్తించలేకపోయాడే అన్నట్లుగా. ఆ రీతిగా ఆలోచించి తనకు తెలియకుండానే కుమారుడు భుజం మీద నుంచి చెయ్యి తీసేస్తాడు అయిష్టంగానే. ఏంటి నా కుమారుడు ఎట్లా చెప్పేశాడు, నేనే గొప్ప అన్నాడేంటి, నా గురించి ఏం చెప్పలేదే అనుకుంటూ అదే బాధతో తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఛాంబర్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళా వెనక్కి తిరిగి, రే నువ్వు మారిపోయావురా, నీకు నా విలువ తెలియలేదు, సరేలే అని చెప్పి ఎవరు గొప్ప అంటే నేనే గొప్ప అంటావా అని తండ్రి అడుగుతూ ఉంటే దుఃఖ స్వరంతో కుమారుడు అన్నాడంట, లేదు నాన్న, నాకంటే నువ్వే గొప్ప అన్నాడంట. నీ గొప్పతనమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది, నేను ఈరోజు ఎట్లా ఉన్నానంటే నీ గొప్పతనమేనంటే, నా కోసం చెబుతున్నావా, బాధపడుతున్నానని, నీ హృదయంలో నా మీద ఏమాత్రం ఆలోచన లేదురా. ఇందాకే కదా నువ్వు చెప్పావు నేనే గొప్ప అని, ఇప్పుడు నేను బాధపడుతున్నానని చెబుతున్నావు కదా, నువ్వు మారిపోయావురా అంటా ఉన్నాడు. అప్పుడు అన్నాడంట కుమారుడు తండ్రి చేతులు పట్టుకొని, దగ్గరికి వెళ్ళి తండ్రి చేతులు పట్టుకొని, నాన్న ఇందాక ఎవరు గొప్ప అన్నప్పుడు నీ చెయ్యి నా భుజం మీద ఉంది. నిజంగా ఏ తండ్రి చెయ్యి కుమారుని భుజం మీద ఉంటుందో ఆ కుమారుడు ఎప్పుడూ గొప్పవాడే. తండ్రి సహాయం లేనిది ఏ కుమారుడు గొప్పవాడు కాలేడు, ఏ బిడ్డ గొప్పవాడు కాలేడు. నీవు లేకపోతే నేను ఎక్కడున్నానా? నువ్వు ఇందాక అడిగినప్పుడు నేను గొప్ప అన్నప్పుడు నువ్వు బాధపడ్డావని నాకు తెలుసు. అయితే ఆ సంగతి ఏంటంటే నీ చెయ్యి నా భుజం మీద ఉంది నాన్న అప్పుడు, అందుకని నేనే గొప్ప. ఇప్పుడు రెండవసారి అడిగినప్పుడు నువ్వు నాకు దూరంగా ఉన్నావు కాబట్టి నువ్వు లేనిది నేను లేను, నువ్వే గొప్ప నాన్న అని చెప్పానంటే తండ్రి ఎంతో సంతోషంతో ఆనంద బాష్పాలతో తన కుమారుని కౌగిలించుకుంటాడు. ప్రభువు స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఈ కీర్తనాకారుడు చెబుతుంది ఏంటంటే, అయ్యా యెహోవా నీవే నాకు సహాయము. చూడండి ఆ మాట జ్ఞాపకం చేయబడుతుంది. అయ్యా యెహోవా నీవే కానీ నాకు సహాయం చేయకపోతే
నీవే కానీ నాకు సహాయకుడిగా ఉండకపోతే నా పరిస్థితి ఏంటో నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నీ సహాయం లేనిది నా జీవితంలో ఏమీ లేదంటాడు. ఆ మాటనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 94వ కీర్తన 17వ వచనంలో ఆ మాట రాయబడతా ఉంటుంది. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. ఇది దావీదు భక్తుడు. లేక ఈ కీర్తనకారుడు చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా గాని నాకు సహాయకరంగా లేకపోతే నా ప్రాణము శీఘ్రముగా అంటే వెంటనే ఎప్పుడైతే దేవుని సహాయం మన నుండి వెడలిపోతుందో, ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో సహాయకుడిగా నిలబడకుండా ఉంటాడో, అప్పుడే వెంటనే శీఘ్రముగా యెహోవా నీవు నాకు సహాయం చేసి ఉండని అట్లా శీఘ్రముగా నా ప్రాణము మౌనమందు నివసించి ఉండను. నా ప్రాణానికి ఇక సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు. నీవు నాకు సహాయకుడిగా ఉండకపోతే నా ప్రాణం మౌనమైపోతుంది. ఇంకా అంటున్నాడు కదా క్రింద భాగంలో రాయబడతా ఉంటుంది, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుతున్నది. దేవుడు సహాయకరంగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పబడుతుంది. ప్రాణము నిమ్మలంగా ఉంటుంది. 2వ భాగంలో అంటాడు, ఎప్పుడు కాలు జారుతుందో ఎప్పుడు కాలు జారుతుందని అనుకొనగా అంటాడు. అమ్మాట చదువు మమ్మల్ని ఇంకోసారి. నా కాలు జారినని నేను అనుకొనగా అంటాడు. ఇంకా పూర్తిగా జారి పడిపోలేదు, కాలు జారినని అనుకుంటా ఉన్నాడంట. అలా అనుకునేటప్పుడే దేవుడు సహాయకరంగా ఉంటే ఎట్లా ఉంటుందంటే చూడమ్మమాట, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుస్తున్నది. కాలు జారినని అనుకున్నప్పుడే బలపరుస్తుందంట. ఇంక నువ్వు పడనీయదు, ఇక వేదనలోనికి నెట్టబడదు, ఇక దుఃఖంలోనికి నెట్టబడలేదు. ఇంకా తన జీవితంలో కాలు జారి ఏ ఇబ్బందులోనికి పోలేదు. ఎప్పుడైతే అనుకుంటున్నాడో కాలు జారిద్దని, అప్పుడే ఆయన కృప ఏం చేస్తుందంట, బలపరుస్తాం. ఇంకా 3వ భాగంలో ఉంటే 3వ వచనంలో చూడమన్నమాట, నా అంతరంగములో విచారములో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తున్నది. 3 భాగాలు. ప్రాణానికేమో నెమ్మది ఇచ్చాడు, నిమ్మలం ఇచ్చాడు. 2వదిగా కాలు జారినప్పుడు ఆయన కృపతో బలపరిచాడు. ఇప్పుడు 3వదిగా అంటాడు, అంతరంగంలో విచారములు ఎట్లా ఉన్నాయంట, హెచ్చుగా ఉన్నాయంట. ఎవరు చెబుతారు అంతరంగంలో విచారములు? అంతరంగంలోని విచారములు ఎవరికి తెలుస్తాయి? పైకి బాగానే ఉంటాం, పైకి నెమ్మదిగానే ఉంటాం, పైకి అంతా సుఖంగానే ఉన్నట్లు కనపడతాం, ఏ దిగులు లేకుండా తింటున్నామన్నట్లుగానే కనపడతాం. అయితే హృదయంలో విచారములు లేని వాడెవడు? నీకేమిరా నువ్వు బాగున్నావంటే ఎంత చెట్టుకి అంత గాలి అంటా ఉంటారు. ఎవరు కష్టం లేకుండా ఉన్నారు, ఎవరు బాధలు లేకుండా ఉన్నారు, ఎవరు విచారాలు లేకుండా ఉన్నారు, ఎవరు కష్టం లేకుండా ఉన్నారు, ఎవరు బాధలు లేకుండా ఉన్నారు, ఎవరు విచారాలు లేకుండా ఉన్నారు. ప్రతి ఒక్కనికి వాని అంతరంగంలో ఏదో ఒక విచారం దాగి ఉంటుంది. విచారం లేకుండా ఏ మనుషుడు జీవించలేడు. విచారం లేకపోతే ఇక ఆ యొక్క వ్యక్తి ఆ దేవునితో సమానం. ఇకన అందుకని అంటాడు కదా, అంతరంగములో విచారములు హెచ్చగా. ఈ కీర్తనకారుడి అంతరంగంలో విచారములు చాలా ఎక్కువగా, ఎప్పుడైతే అంతరంగంలో విచారంలో హెచ్చుగా ఉన్నాయో అప్పుడు ఆయన ఆదరణ ఉందంట. అక్కడ ఒక పేరు పెడతాడు ఆయన ఇచ్చే ఆదరణకి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు అది సంగతి. ఆయన ఆదరించే ఆదరణ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే విచారములు ఎంత హెచ్చుగా ఉన్నానో ఆయన ఆదరించే ఆదరణ, ఆయన గొప్ప ఆదరణ ప్రాణమునకు ఏమిస్తుందంట, నెమ్మదిస్తుంది. ఏ విచారము నిన్ను కృంగజేయకుండా నిన్ను దుఃఖంలో ముంచకుండా మరలా తిరిగి ఆయన లేపేవాడు, మరలా తిరిగి నూతనోత్సాహంతో నింపేవాడు. ఆ విచారముల ద్వారా నిన్ను
కృంగజేయడు. అందుకనే దేవుడు మనకు సహాయకరంగా ఉంటే అన్ని ఆశీర్వాదాలే. అందుకనే రెండో భాగంలో మనం